ప్రియతముని కృపా విశేషం వలన రియల్ ట్రెజర్ వాల్యూమ్ 4 చదువుతూ ఉన్నాము. ఒక కొత్త చాప్టర్ను మనం ఈరోజు ప్రారంభించబోతూ ఉన్నాం. అయితే చాలా కాలంగా బ్రేక్ వచ్చింది మనకి. అయితే లక్కీగా కొత్త చాప్టర్లోనే మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ద పవర్ ఆఫ్ వన్నెస్, ఒకటిగా ఉండడం వెనుక ఉన్నటువంటి బ్రహ్మాండమైన శక్తి, దాని గురించి, అంటే అందరూ కలిసి ఒకటిగా ఉండడం వలన ఎంత శక్తి ఉంటుంది. The following story is about an esoteric experience that Erich had when he was still a school boy. Erich స్కూల్లో చదువుతున్న ఒక విద్యార్థిగా ఉన్న రోజులలో అతనికి వచ్చిన ఒక అద్భుతమైన అనుభవం గురించి ఈ కింద కథ చెప్తూ ఉన్నాను. అతను చెప్పింది, As a boy, he was drawn to the life of Christ and would shed tears when stories from Christ's life were narrated in his school by the priests. అతను ఒక క్రిస్టియన్ స్కూల్లో చదువుకునేవాడు ఎరిచ్. ఆ క్రిస్టియన్ ఫాదర్లు వాళ్ళు వచ్చి ఆ క్రైస్త జీవితంలోని సంఘటనలు చెబుతూ ఉన్నప్పుడు ఎరిచ్ కన్నీళ్లు కారుస్తూ ఉండేవాడు. హీ వుడ్ ఆఫెన్ హ్యావ్ డౌట్స్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్ అండ్ ద ప్రీస్ట్ వుడ్ అవాయిడ్ ఆన్సరింగ్ ఇట్ బై టెలింగ్ హిమ్ దట్ వన్ షుడ్ జస్ట్ యాక్సెప్ట్ ద బైబిల్ అండ్ నాట్ క్వశ్చన్ ఇట్. పాపం ఎరిచ్ కుర్రవాడిగా కొన్ని అనుమానాలు, సందేహాలు వచ్చి అడుగుతూ ఉండేవాడు. అలా కాదు, ఆ కథలు ఇలా చెప్పారు, ఈ కథలు ఇలా చెప్పారు, మరి అది ఎలాగవుతుంది అని అడిగేవాడు. అప్పుడు వాళ్ళు చెప్పేవారు, కదా బైబిల్లో ఏముంటే అది నువ్వు వినాలంతే, ఇంకేం ప్రశ్న వేయకూడదు. ఎరిచ్ వుడ్ ఆల్సో అటెండ్ ద లోకల్ రామకృష్ణ మిషన్ టు విచ్ హీ వాజ్ అట్రాక్టెడ్. అంతేకాకుండా రామకృష్ణ మఠం ఉండేది, నాగపూర్లో చదువుకున్నాడు కదా ఎరిచ్. అది కూడా చాలా ఆకర్షణ ఇతని మీద కలిగిస్తూ ఉండేది. అక్కడికి కూడా తరచూ వెళుతూ ఉండేవాడు. వన్స్ డ్యూరింగ్ వన్ ఆఫ్ ద టాక్స్ గివెన్ బై ది స్వామీస్ ఎట్ ద మిషన్, ఏ స్వామి ఎంఫసైజ్డ్ ది వన్నెస్ ఆఫ్ ఆల్ థింగ్స్ అండ్ బీయింగ్స్ ఇన్ క్రియేషన్. ఒకసారి అలాగా రామకృష్ణ మఠంకి వెళ్ళినప్పుడు, స్వామి అని ఉంటాయి కదా, వాళ్ళ పేరు స్వామి రామానంద, స్వామి ఏదో జ్ఞానానంద, ఇలా ఉంటాయి పేరు. ఒక స్వామి మాట్లాడుతూ సృష్టి అంతా ఏకం, ఒక్కటే అని ఈ సృష్టిని అంతటినీ కలిపి ఒకే వస్తువుగా అతను చెప్పడం జరిగింది. ద స్వామి మేడ్ ఏ స్టేట్మెంట్ దట్ ఇఫ్ వన్ వాస్ టు ఎక్స్పీరియన్స్ వన్నెస్ విత్ ఆల్ క్రియేషన్, దెన్ నథింగ్ ఇన్ క్రియేషన్ కుడ్ హార్మ్ సచ్ ఎ థింగ్. ఆ స్వామి తన ఉపన్యాసంలో ఏం చెప్పాడు, ఎవడైతే ఈ సృష్టి అంతా ఒక్కటే సుమా అనేటువంటి ఆ అనుభవాన్ని సొంతం చేసుకుంటాడో వీడికి ఎవడి నుంచి హాని ఉండదు. ఎందుకని సృష్టి అంతా ఒకటే కదా అనేటువంటి అనుభవం అతనికి ఉంటే ఎవ్వడు హాని చేయలేడు అలాంటి వాడిని. నైదర్ హ్యూమన్స్ నార్ వైల్డ్ యానిమల్స్ ఆర్ నేచర్ వుడ్ హార్మ్ సచ్ ఎ బీయింగ్. మానవుడు కానీ, మిగిలిన జంతువులు కానీ, ప్రకృతి కానీ అలాంటి అనుభవం ఉన్నటువంటి మానవుడికి హాని చెయ్యలేవు. ది స్టేట్మెంట్ ఆఫ్ ద స్వామి ఈజ్ లెఫ్ట్ ఎ డీప్ ఇంప్రెషన్ ఆన్ ఎరిచ్ మైండ్. ఇది తీవ్రంగా నచ్చేసింది ఎరిచ్కి. ఇతని మైండ్ చాలా ప్రభావితం అయిపోయింది. అండ్ హీ వాజ్ కన్విన్స్డ్ ఆఫ్ ద ట్రూత్ ఆఫ్ దీస్ వర్డ్స్. నిజంగా ఇందులో సత్యము ఉంది అని అతనికి విశ్వాసం కలిగింది. ఆఫ్టర్ దట్ టాక్, యాజ్ ఎరిచ్ వాజ్ అబౌట్ టు లీవ్ ద మిషన్ అండ్ హిజ్ బైసికల్ టు హోమ్, ఇట్ స్టార్టెడ్ రైనింగ్ వెరీ హెవీ. సరే, ఇది వినేసాడు ఉపన్యాసం, ఇంక ఇంటికి వెళ్ళిపోదామని సైకిల్ ఎక్కాడు. పెద్ద వర్షం మొదలైంది. ఆ వర్షంలో సైకిల్ మీద వెళ్తూ ఉన్నాడు. ఎట్ దిస్ మూమెంట్ ఎరిచ్ హ్యాడ్ దిస్ థాట్ ఇన్ హిజ్ మైండ్ that if he would create a feeling of oneness with the rain in his heart, then he would not get wet. ఈ ఉపన్యాసం జ్ఞాపకం వచ్చింది. ఓహో, మనం ప్రతి వస్తువుతో ఏకం అయితే మనకి ఏమి ఇబ్బంది ఉండదని చెప్పారు కదా, ఇప్పుడు వర్షంతో నేను ఏకం అవుదాం అనుకున్నాడు. నేను వర్షము ఒక్కటే అనుకుంటే నేను అసలు తడవను వర్షంలో. విత్ దిస్ కన్విక్షన్ ఆఫ్ ది హార్ట్ అండ్ మైండ్ హీ రోడ్ హిజ్ బైసికల్ అండ్ రీచ్డ్ హోమ్. ఈ హృదయములోను మనస్సులోను, అప్పుడే మనము కన్విక్షన్ అని మనం చదువుకున్నాం. ఏ విషయము గురించి హృదయము చెప్పిన విషయము, హృదయము మనసు ఒకే రకంగా అతని ఆలోచిస్తాయో ఆ విషయం మీద ఆ వ్యక్తికి దృఢ విశ్వాసము ఉన్నట్టు లెక్క. అదే కన్విక్షన్. ఇతనికి పూర్తి కన్విక్షన్తోనే అనుకుంటూ, ఇదే ఆలోచనను అనుకుంటూ ఇంటికి చేరిపోయాడు. యాజ్ ఎరిచ్ ఎంటర్డ్ హిజ్ హౌస్, హిజ్ మదర్ గైమై ఫెల్ట్ కన్సర్న్ సీయింగ్ హిమ్ రిటర్న్ ఇన్ సచ్ హెవీ రెయిన్స్ విదౌట్ ఎ రెయిన్ కోట్. లోపలికి సైకిల్ ఇలా దిగి లోపలికి వెళ్ళగానే, తల్లి బుద్ధి ఉందా లేదా నీకు,
ఇంత పెద్ద వర్షంలో రెయిన్ కోటు లేదు, ఏమీ లేదు, ఎలా వెళ్ళిపోయావు నువ్వు అని కేకలేయడం మొదలుపెట్టింది ఆవిడ. స్కోల్డింగ్ ఇరీచ్ షీ సెడ్ టు హిమ్, తిడుతూనే ఇలాగండి, వై డిడ్ నాట్ యు టేక్ ఎ రెయిన్ కోట్, నువ్వు రెయిన్ కోట్ తీసుకువెళ్ళలేదు, యూ మస్ట్ బి కంప్లీట్లీ వెట్, శుభ్రంగా ముద్దయిపోయి ఉంటావు కదా, క్విక్లీ చేంజ్ యువర్ క్లోత్ ఆర్ యూ విల్ ఫాల్ సిక్, నీకు జలుబు రంపు వస్తుంది, జ్వరము, వెంటనే బట్టలు మార్చుకోండి. ఈ రిచ్ రిప్లైడ్, డోంట్ వరీ మదర్, ఐఎమ్ నాట్ వెట్. అమ్మా నీకేం భయం లేదు, నేను తడవలేదు అన్నాడు. గుల్మాయి డిడ్ నాట్ బిలీవ్ ఎరీచ్, నమ్మలేదు ఆవిడ, బహుశా లోపల నుంచి గట్టిగా అరిచి ఉంటుంది ఆవిడ, బయటకు వచ్చింది ఆవిడ. యూ హ్యావ్ జస్ట్ కమ్ ఇన్ ఎ పోరింగ్ రెయిన్ అండ్ యువర్ బైసికల్ ఈజ్ కంప్లీట్లీ వెట్, హౌ కెన్ యూ బి ట్రై, చూడు నీ సైకిల్ ముద్ద అయిపోయి నాయనిపోయింది సీటు, అంత పెద్ద వర్షంలో వచ్చావు, నువ్వు తడిచిపోకుండా ఎలా ఉంటావు. విత్ దిస్ షీ కేమ్ అండ్ చెక్డ్ ఎరీచ్ బై ఫీలింగ్ హిస్ క్లోత్స్ అని అతను బట్టలు ఇలాగా చేయి పెట్టి చూసింది. అండ్ షీ వాజ్ సర్ప్రైజ్డ్ టు సీ దట్ ది క్లోత్స్ వర్ డ్రై, ఎక్కడ తడవలేదు, అతని బట్టలు పొడిగానే ఉన్నాయి. ఎరీచ్ వుడ్ రిలేట్ దిస్ ఇన్సిడెంట్ ఇన్ ఎర్లీ ఇయర్స్ ఇన్ ది మండ్లీ హాల్. ఇది తొలి రోజుల్లో ఇదే విషయం గురించి ఎరీచ్ ఎక్కువ చెప్తూ ఉండేవాడు మండలి హాల్. బై సేయింగ్ సచ్ ఈజ్ ద పవర్ ఆఫ్ వన్నెస్, ఇతరులతో ఇతర వస్తువులతో ఏకం అవడం అనే ఆలోచన వెనుక ఎంత శక్తి దాగి ఉందో చూశారా. ఇఫ్ యూ కెన్ క్రియేట్ ఈవెన్ ఎ ఫ్లీటింగ్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇన్ యువర్ హార్ట్ ఫర్ ఎనీవన్, నో మ్యాటర్ హౌ బిట్టర్ ఎన్ ఎనిమీ దట్ పర్సన్ ఈజ్, ద పర్సన్ విల్ బికమ్ యువర్ ఫ్రెండ్ ఓవర్ నైట్. బద్ధ శత్రువు ఎదురైనప్పుడు కూడా నీ మీద బాగా పగబట్టి ఉన్నా కూడా వాడితో నీవు ఏకత్వమును అనుభూతి పొందడానికి ప్రయత్నము చేస్తే రాత్రికి రాత్రి వాడు నీకు నేస్తముగా మారిపోవడము తథ్యము అని ఇది చెప్పేవాడు. ది అవతార్ అండ్ ద పర్ఫెక్ట్ మాస్టర్స్ ఎక్స్పీరియన్స్ వన్నెస్ విత్ హోల్ క్రియేషన్. అవతారుడు కానీ సద్గురువులు కానీ మొత్తం సృష్టితో ఆ ఏకం అనేటువంటి అనుభూతిని పొందగలరు వాళ్ళు. విచ్ ఈజ్ వై ఎవ్రీథింగ్ ఇన్ క్రియేషన్ ఫెల్ట్ అన్ అట్రాక్షన్ ఫర్ దెమ్. అందుకనే జంతువులు కూడా ఆయన అంటే అంత ఆకర్షితం అయిపోతూ ఉండేవి. మనం చదివాం కదా, ఏనుగు సర్కస్లో ఈయన దగ్గరకు వచ్చి దండేసి వెళ్ళిపోతుంది. ఎందుకని అది చూడగానే ఈయన మీద ఆకర్షణ కలుగుతూ. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇది సత్యము సుమ, ఇలాగే జరుగుతూ ఉంటుంది అని ఇది చెప్పేవాడు. వెన్ ఐ షేర్డ్ దిస్ స్టోరీ విత్ బాబా లవర్స్ దే వుడ్ ఆస్క్ మీ. బాబా లవర్స్కి నేను ఈ కథను చెబుతూ ఉండేవాడిని, నాకు కూడా ఇష్టం ఈ కథ. అప్పుడు వాళ్ళు ఇలా అడిగేవారు, ఇఫ్ ఎవ్రీథింగ్ ఇన్ క్రియేషన్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆర్ అట్రాక్టెడ్ టు ది అవతార్, హౌ కమ్ హీ ఫేసెస్ సో మచ్ అపోజిషన్ ఇన్ ఎవ్రీ యాక్ట్. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏమిటంటే, ప్రతివాడితోనూ ఆయన ఏకత్వమునే పొందితే మరి ఆయనకు వ్యతిరేకత ఎందుకు వస్తుంది? ప్రతి అవతారంలోనూ ఒక చోట చంపేశారు, ఒక చోట పెళ్ళాన్ని ఎత్తుకుపోయారు, ఒక చోట ఆస్తులు పట్టుకుపోయారు, అవమానాలు పెట్టారు, మరి ఎందుకు ఇంత కష్టాలు పడవలసి వస్తోంది అవతార పురుషుడు అని అడిగారు. దిస్ క్వశ్చన్ రిమైండెడ్ మీ ఆఫ్ ఎన్ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ అట్ ద టైమ్ ఆఫ్ ది కెమికల్ ఫ్యాక్టరీ ఫైట్. ఇతను తన అనుభవం చెప్తున్నాడు. నేను ఆ కెమికల్ ఫ్యాక్టరీ విషయంలో నాకు జరిగిన అనుభవము గుర్తొచ్చింది నాకు. ఇది ఈ ప్రశ్నకు సమాధానం. ఐ హ్యాడ్ గోన్ టు మీట్ ద జాయింట్ సెక్రటరీ ఆఫ్ ది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఈ గొడవల నిమిత్తం నేను తిరగవలసి వచ్చింది. ద బోర్డ్ హ్యాడ్ రికమెండెడ్ క్లోజర్ ది ఇండస్ట్రీ బేస్డ్ ఆన్ ఇట్స్ ఫైండింగ్ అండ్ హ్యాడ్ గాన్ టు కలెక్ట్ దట్ రిపోర్ట్. యథార్థానికి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఇది విషము వెదజల్లుతూ ఉన్నది, దీనిని ఆపేయవలసింది అని వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్ కోసం ఆ ఆఫీస్కి వెళ్ళేవాడిని నేను. Although the board had recommended to the state government to close down the industry, the state government refused to do so. వాడు బాగా పరపతి ఉన్నవాడు, మనం చెప్పుకున్నాం, డబ్బులు ఖర్చు పెట్టి పరపతిని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మేనేజ్ చేసి ఇది క్లోజ్ చేయకుండా అడ్డుకుంటూ ఉండేవాడు ఇతను. By getting a copy of this recommendation, we would be strengthening our case by proving that the state government was protecting the industry. నా తాపత్రయం ఏమిటి? ఆ కాపీ ఒకటి నేను పెట్టుకుంటే నా ఫైల్లో ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి తెచ్చుకుని, రేపొద్దున ఏ కోర్టులో ఉన్నా ఇదిగో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వాడి కలిపి మిస్చీఫ్ చేశారు, ఇదిగో వాళ్ళ ఆర్డర్ ఉంది అని అది సంపాదించాలి నా తాపత్రయం. ద జాయింట్ సెక్రటరీ వాజ్ వెరీ సింపథెటిక్ అండ్ హెల్ప్ఫుల్. నేను ఆ బోర్డులో ఒకడు ఉండేవాడు జాయింట్ సెక్రటరీ. వాడు పాపం నేను ఏది అడిగితే అది సాయం చేసేవాడు. హీ హ్యాండెడ్ మీ ఎ కాపీ ఆఫ్ ది డాక్యుమెంట్ అండ్ సెట్ టు మీ. పాపం వాడు నేను అడగగానే ఒక కాపీ తెచ్చి నాకు ఇచ్చాడు. ఇస్తూ ఇలా అన్నాడు, యు సే దట్ అవతార్ మేర్ బాబా ఈజ్ గాడ్. ఇప్పుడు మనం విశ్వనాథం గారు అంటే వాడన్నాడు, మీ మెహర్ బాబా దేవుడు 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 అని నువ్వు చెబుతావు కదా అన్నాడు.
We have received thousands of letters from Baba lovers all over the world complaining about the industry. మొన్న ఆ కబోర్డ్లో తిరగేస్తే మనం పంపించిన కాగితాలన్నీ దొరికాయి ఆ రోజుల్లో. ఎవరు దొరగారు, రాజుగారు ఇవన్నీ సంతకాలు పెట్టిన కాపీలు ఉన్నాయండి. అందరూ ఉన్నాం, అందరూ సంతకాలు పెట్టి మన అందరి సంతకాలు ఉన్నాయి వాటిల్లో అప్పుడు పంపించినప్పుడు. అతను చెప్తున్నాడు అనమాట, మీ వేలాది మంది బాబా ప్రేమికుల నుంచి నాకు ఆ ఫిర్యాదులు వచ్చాయి, ఆ ఫ్యాక్టరీ క్లోజ్ చేసి. ఈ బాబా ఈజ్ రియలీ గాడ్ అండ్ కెన్ డ్రా థౌజండ్స్ ఆఫ్ హార్ట్స్ లైక్ దీస్ టు హిమ్. వై కాంట్ హీ విన్ ఓవర్ ది హార్ట్ అండ్ మైండ్ ఆఫ్ ది కెమికల్ ఫ్యాక్టరీ ఓనర్ హూ లివ్స్ నెక్స్ట్ డోర్. ఎంతమంది ప్రేమికుల హృదయాలు గెలుచుకున్న వాడే అయితే మీ బాబా, మరి ఆ ఒక్కడిని ఇలా అనేసి వాడి విషతుల్యమైన వాడి మనసుని మార్చేయచ్చు కదా. పక్క డోర్లో ఉంటున్నాడు వాడు, ఎక్కడో లేడు. ఎ సింపుల్ ఇన్స్పిరేషనల్ డివైన్ థాట్ ప్లాన్డ్ బై గాడ్ ఇన్ హిస్ మైండ్ అండ్ హార్ట్ వుడ్ హ్యావ్ వన్ హిమ్ ఓవర్ అండ్ వుడ్ హ్యావ్ మేడ్ థింగ్స్ సో ఈజీ. ఇలా అనేసి అతని మనసుని హృదయముని మార్చేస్తే అయిపోయింది కదా, ఎందుకంత ఆయాసం. వై కాంట్ యువర్ మేయర్ బాబా డూ దాట్? మరి ఎందుకు చేయడయా మీ మేయర్ బాబా అలాగా? సో మచ్ ఆఫ్ హార్డ్షిప్ దట్ ఎవ్రీ వన్ ఈజ్ గోయింగ్ త్రూ కుడ్ హ్యావ్ బీన్ అవాయిడ్. ఎంతమంది ఎంత ఆయాసం పడుతున్నారు, ఇదంతా పోనా ఇలా తిప్పేస్తే అయిపోయాయి. డూ యూ హ్యావ్ ఎనీ ఆన్సర్ దట్ కెన్ క్లారిఫై మై డౌట్? మరి దీనికి ఏమిటి నువ్వు చెప్పి ఆన్సర్ చెప్పు అన్నాడు. ఇది ఎలా వచ్చిన బాలాజీ ఒక అద్భుతమైన విషయం చెప్పాడండి. బైరమంగళలోనే బాబా వెస్ట్ ట్రిప్లో ఉన్నారట. అక్కడ ఏదో ఒక గెట్ టుగెదర్ లాగా పెట్టి బాగా సెలబ్రేట్ చేద్దాం, అందరినీ పిలుద్దామని అన్నారట బాబాతో. ప్లాను బాగుంది, శవాష్ గో అహెడ్ అన్నాడు. ఇక 2 రోజుల్లో ఆ ప్రోగ్రాం ఉందనగా బాబా ఆర్గనైజర్స్ అందరినీ రమ్మన్నారు. ఫుడ్ అయిపోయింది, అరేంజ్మెంట్ అయిపోయింది, బాబా మైక్ అరేంజ్మెంట్స్ అయిపోయింది, లైటింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి అంటారు. అన్నీ అయిపోతే బోర్ అన్నారట బాబా. అన్నీ సజావుగా అన్నీ అయిపోతే బోర్, ఇట్ ఈస్ బోరింగ్ అన్నారట. సరే ఏంట్రా బాబు బాబా ఇలా అనుకున్నా. ఒక 10 నిమిషాల తర్వాత వీళ్ళు వచ్చాడు మళ్ళీ ఆర్గనైజర్కు. అమ్ములుగిన బాబా అన్నాడు. బాబా చాలా ఇంట్రెస్ట్, ఏమైంది అంటే ఆ హోటల్ బాస్కి వాళ్ళ మేనగోళ్ళ ఎవరిదో బర్త్డే అట సరిగ్గా ఇదే రోజుని అని చెప్పి మీకు ఇవ్వలేమో అని చెప్పారు వాళ్ళు, మీరు ఆల్టర్నేటివ్ వెన్యూ పెట్టు అని చెప్పారట. నవ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ గివ్స్ మీ అన్ ఆపర్చునిటీ టు టర్న్ ద కీ. ఒక 10 నిమిషాల్లో మళ్ళీ ఆ మనిషి పరిగెట్టుకు వచ్చాడు. ఆ డైరెక్టర్కి డిసెంట్రీ వచ్చేసినట్టు వాడికి ఈ గంటలోనే. అంచేత ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసేయడం మీదేం ఇబ్బంది లేదు, మీరు మాత్రం మామూలే, మీకేం పర్లేదని చెప్పాడు. అప్పుడు బాబా శభాష్ అంటే ఇప్పుడు ఈ సమయానికి జ్ఞాపకం వచ్చిన ఆయన ఎప్పుడు సజావుగా వెళ్ళిపోతే అంత సరదాగా ఉండదు ఆయనకి, అన్ని షాపింగ్గా వెళ్ళి. ద మ్యాన్ వాజ్ డివైట్ హిందూ. సో ఐ సెడ్ టు హిమ్, అతను హిందూ, చాలా భక్తిపరుడైనటువంటి హిందూ అతను పాపం. అంచేత వాడితో నేను ఇలా చెప్పాను, షూర్ ఐ కెన్, తప్పకుండా నీ డౌట్కి సమాధానం నేను ఇవ్వగలను. బట్ ఫస్ట్ యూ హ్యావ్ టు క్లారిఫై ఎ డౌట్ దట్ ఐ హ్యావ్. నాకు ముందు ఓ డౌట్ ఉంది, అది తీర్చు, అప్పుడు నీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తానన్నాడు. లార్డ్ రామ్ అని కృష్ణ ఆర్ వర్షిప్డ్ బై హిందూస్ ఆల్ ఓవర్ యాజ్ అవతార్. నువ్వు కొలుస్తున్న రాముడు, కృష్ణుడు అవతార పురుషులుగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆరాధిస్తూ ఉన్నారు కదా. దెన్ వై డిడ్ రామ, ఇఫ్ హి వాజ్ గాడ్, నాట్ విన్ ద హార్ట్ అండ్ మైండ్ ఆఫ్ రావణ విత్ డివైన్ ఇన్స్పిరేషన్? ఆ రావణాసురుని ఇలాగనేసి వాడి హృదయాన్ని మనసుని ఎందుకు మార్చలేదు అతను? వై కుడ్ నాట్ హీ కన్విన్స్ రావణ టు రిటర్న్ హిస్ కిడ్నాప్డ్ వైఫ్ సీత? అది ఇలాగా అతని మనసు మార్చేసి తన భార్యని వాడే పట్టుకొచ్చి అప్పచెప్పేసి ఇలాగా పశ్చాత్తాపంతో అప్పచెప్పేస్తే కూడా వదిలిపోయింది కదా. బీయింగ్ గాడ్ హీ కుడ్ హావ్ డన్ దట్. మరి అతను దేవుడు అయినప్పుడు ఇలా చేసి ఉండాలి కదా. నీ ఆలోచన అదే కదా. వాట్ వాజ్ ది నీడ్ టు పుట్ హిస్ ఫాలోవర్స్ త్రూ బ్రూటల్ వార్ ఇన్ విచ్ సో మెనీ డేస్? కోతులు సాయం తీసుకోవడం ఏంటి, ఈయన వాళ్ళందరినీ అడగడం ఏంటి, 1000 మంది చనిపోవడం ఏంటి, ఎంత యుద్ధం ఎందుకు చేసాడు? ఫర్ దట్ మ్యాటర్ లెట్ us టాక్ అబౌట్ లార్డ్ కృష్ణ. అంతేకాదు పోనీ కృష్ణుడి దగ్గరికి వద్దాం. ఇతను అడుగుతున్న ప్రశ్న పోనీ రాముడు కదా, అది కృష్ణుడి సంగతి చూద్దాం. హీ ఈవెన్ వెంట్ టు ప్లీడ్ విత్ దుర్యోధన ఆఫ్ ది కౌరవ ఆర్మీ టు హ్యాండ్ ఓవర్ జస్ట్ 5 విలేజెస్ టు పాండవ బ్రదర్స్ అండ్ అవాయిడ్ ది వార్. ఇతను యుద్ధం అంతా చేయడం తర్వాత చూద్దాం, కనీసం 5 ఊళ్ళు ఇవ్వయ్యా అని అంత కాంప్రమైజ్ అయిపోవాల్సిన అవసరం మనకి. సగం రాజ్యం ఇవ్వమని దానికి బదులు 5 ఊళ్ళు ఇచ్చినా కూడా యుద్ధం మానేద్దాం,
పోనీ 5 ఊళ్ళు ఇచ్చేయండి అని కూడా అడిగాడు ఆఖరికి. ఆల్దో హీ వాజ్ గాడ్, ఈ కుడ్ నాట్ కన్విన్స్ దుర్యోధన టు డూ దట్. 5 ఊళ్ళు కూడా ఆఖరికి ఇప్పించలేకపోయాడు, ఆ దుర్యోధను ఒప్పించలేకపోయాడు, అది కూడా చేయలేకపోయాడు. అండ్ ది రిజల్టింగ్ వార్ ఎన్షూర్డ్ ఇన్ విచ్ ది ఎంటైర్ ఆర్మీస్ ఆఫ్ బోత్ సైడ్స్ గాట్ వైప్డ్ ఆఫ్. లక్షలాది మంది, అది మనం ఆ భారత యుద్ధం చూస్తే ఆ ఫిగర్ లక్షల కోట్లు అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ అక్షోహిణి లేరు అంటూ ఉంటారు. అంతమంది అటు చచ్చిపోయారు, ఇటు చచ్చిపోయారు. సో వై డిడ్ నాట్ కృష్ణ, హూ హ్యాడ్ పెర్ఫార్మ్డ్ సో మెనీ మిరకిల్స్, ప్రివెంట్ దిస్ వార్ ఫ్రమ్ హ్యాపెనింగ్ విత్ వన్ మోర్ మిరకిల్ విచ్ హీ కుడ్ హ్యావ్ డన్ ఈజీలీ. ఇలా అనేసి ఈ యుద్ధాన్ని తప్పించలేకపోయాడా? అన్ని మంత్రాలు చేసేవాడు కదా, చాలా మహిమలు చేసేవాడు కదా, మరి ఇది చేయలేకపోయాడు. ఎందుకు చేయలేదు? ద సెక్రటరీ లాఫ్డ్ అండ్ సెడ్, వాడు గట్టిగా నవ్వాడు నేసిన ప్రెసిడెంట్. అప్పుడు ఇలా అన్నాడు, ఐ కెన్ సీ వాట్ యు ఆర్ సేయింగ్. నాకు అర్థమైంది, ఇప్పుడు నుండి సమాధానం పెట్టు, నాకు అర్థమైంది లే ఇప్పుడు అన్నాడు. బట్ ఇట్ స్టిల్ డస్ నాట్ క్లారిఫై మై డౌట్. కానీ నా డౌట్ మాత్రం అలాగే ఉండిపోయింది అన్నాడు. ఐ ఎక్స్ప్లెయిన్ టు హిమ్ that this question was put before Meher Baba's Mandali by many and their answer was as follows. అప్పుడు రుస్తం చెప్పాడు, ఇదే ప్రశ్న మేర్ బాబాకు ఆంతరిక శిక్ష మండలి వాళ్ళకి వేయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారో అది నీకు చెబుతాను ఇప్పుడు. డ్యూరింగ్ ది అవతారిక్ అడ్వెంట్, ద ఫోర్సెస్ ఆఫ్ లైట్ అండ్ ది అపోజింగ్ ఫోర్సెస్ ఆఫ్ డార్క్నెస్ ఆర్ బ్రాట్ ఇన్ టు ప్లే ఇన్ అ ఫార్మ్ ఆఫ్ ఎ డివైన్ డ్రామా హూజ్ యాంకర్ ఈజ్ ది అవతార్ హిమ్సెల్ఫ్. అవతార పురుషుడు భూమి మీదకు వచ్చినప్పుడు ఈయన అవతారుడు మైక్ పట్టుకుంటూ అట్టే యాంకర్ లాగా పట్టుకొని ఇటు వెలుగుకి సంబంధించిన శక్తులు, ఇటు చీకటికి సంబంధించిన శక్తులు రెండింటినీ రణరంగంలోకి తీసుకొస్తాడట. తీసుకొచ్చి ఆయనే నడిపిస్తాడట ఈ రెండింటి మధ్యన యుద్ధాన్ని. ఏజ్ ఆఫ్టర్ ఏజ్ హీ ప్లేస్ హిజ్ డివైన్ గేమ్. తరతరాలుగా ఈ దివ్య క్రీడను ఆయన నడుపుతూనే ఉంటాడు. ఇలాగే కాల్ ఇట్ ద డివైన్ లీలా ఇన్ విచ్ హీ హిమ్సెల్ఫ్ బికమ్స్ ది యాక్టర్ బై టేకింగ్ ఆన్ ది హ్యూమన్ ఫార్మ్. అది ఇది లీల. లీల అంటే డ్రామా. అందులో ఆయన కూడా ఒక పాత్రగా పాల్గొంటూ ఉంటాడు, మానవ శరీరం వేసుకొని. హీ ప్లేస్ హిస్ పార్ట్ జస్ట్ లైక్ ఎన్ ఆర్డినరీ హ్యూమన్, నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ హిస్ డివైన్ పవర్ ఆర్ బ్లిస్. ఆయన ఈ పాత్ర పోషించేటప్పుడు తన దివ్యత్వాన్ని మూటగట్టి పక్కన పెట్టేస్తాడు. ఆయన శక్తుల్ని ఏం వాడ్డు, మామూలు మానవుడిగానే ఆయన చరిస్తూ ఉంటాడు. హీ సఫర్స్ ఎవ్రీ సిచ్యువేషన్ విచ్ వీ యాజ్ ఆర్డినరీ హ్యూమన్ వుడ్ సఫర్. ఆయన అన్ని పరిస్థితులను మానవుడిగా మనం ఎలాగ ఎదుర్కొంటామో అలాగే భరిస్తూ ఉంటాడు. రొంపొచ్చి ఆ గుడ్డ పెట్టుకుని ముక్కు తుడుచుకుంటూ ఉంటాడు, అంతేగాని ఇలా అనేసి అలాగే ఒక సగటు మానవుడిలాగే భరిస్తూ ఉంటాడు. ఫేసెస్ ఎవ్రీ అడ్వర్సిటీ దట్ వీ యాజ్ హ్యూమన్స్ ఫేస్. ఆ చలిగాల్లోకి వెళ్ళేటప్పుడు తలకి గుట్ట కట్టేసుకుని ఓడైనా, కళ్ళకేమో ఈ కళ్ళద్దాలు పెట్టేసుకుని అంతా విరోగం మోసుకుని తిరిగేవాడే. హీ షోస్ మ్యాన్ కైండ్ ద కరెక్ట్ వే టు ట్యాకిల్ సచ్ సిచ్యువేషన్స్. అవతార పురుషుడు మానవాళికి ప్రతికూలమైన పరిస్థితులను, వ్యతిరేకమైనటువంటి వాతావరణాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటిది నేర్పుతూ ఉంటాడు. డ్యూరింగ్ హిజ్ అడ్వెంట్ హీ లీవ్స్ వాట్ వన్ కాల్ ఫుట్ ప్రింట్స్ బిహైండ్ ఫర్ మ్యాన్ కైండ్ టు ఫాలో. ప్రతి అవతారంలోనూ ఆయన రాక సంభవించిన తర్వాత ఆయన అడుగుజాడలను మానవాళి కోసం వదిలిపెడుతూ ఉంటాడు. ఎందుకని మానవుడు ఆయన అడుగుజాడలలో నడిచి ఆయనను అనుసరించగలిగేందుకు. ద జెన్యున్ అండ్ డిటర్మిన్డ్ సీకర్స్ హూ ఫాలో దీస్ ఫుట్ ప్రింట్స్ ఈవెన్చువల్లీ రీచ్ ద గోల్ ఆఫ్ లైఫ్. స్వచ్ఛమైన, దృఢమైన నిశ్చయము తీసుకున్నటువంటి అన్వేషకులు అవతార పురుషుడు వదిలి వెళ్లిన అడుగుజాడలలో నడిచి చివరికి ఈ జీవిత గమ్యాన్ని పొందగలుగుతూ ఉంటారు. దిస్ ఈజ్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద వర్క్ that he accomplishes through this divine game. ఈ దివ్య క్రీడలో అవతార పురుషుడిగా ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన చేసే అనేక కార్యక్రమాల్లో ఇది ఒక కోణము మాత్రమే. అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ వర్క్ కన్సర్న్స్ హిస్ క్లోజ్ అండ్ ఇంటిమేట్ సర్కిల్ మెంబర్స్ who stick to him through thick and thin, ready to lay down their lives for him. మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం ఈ విషయాన్ని. అవతార పురుషుడు
భూమి మీద అడుగుపెట్టినప్పుడు ఆయన బాధ్యతలు 4 రకాలుగా ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. మొట్టమొదటి బాధ్యత తన ఆంతరిక శిష్య మండలికి ఉంటుంది. ఆయన బాధ్యత ఫస్ట్ బాధ్యత. తర్వాత బాధ్యత ఆయనకు ప్రియాతి ప్రియమైనటువంటి ప్రేమికులు, అంటే వాళ్ళు మండలి వాళ్ళలాగే సన్నిహితులే. ఆయన దగ్గర ఉండకపోవచ్చు మొత్తం జీవితం అంతా. మనం ఎప్పుడు ఉదాహరణ చెప్తూ ఉంటాం, ధనపతిరావు నాయుడు గారు, ఒక భాస్కర్ రాజు గారు, అలా వాళ్ళు. 3వ తరం ఆయన బాధ్యత ఎవరికయ్యా అంటే ఆయన ప్రేమిక ప్రపంచం వాళ్ళందరికీ. ఇక ఆఖరిది 4వ రకమైన బాధ్యత మొత్తం సకల చరాచరములకు, మానవాళితో సహా సకల జీవులకు, నిర్జీవులకు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ముఖ్యమైనటువంటి మరొక కోణం ఆయన చేపట్టేటువంటి పనిలో ఏమిటయ్యా అంటే తనకు ఆత్మీయులు, ఆంతరిక శిష్య మండలి వాళ్ళకి సంబంధించినటువంటి పని. మరి ఎవరు వాళ్ళు ఆంతరిక శిష్య మండలి అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా తమ జీవితాన్ని ఆయన కనుసైగనే చెయ్యగానే వాళ్ళ జీవితాలను ఆయన పాదాల దగ్గర అర్పించడానికి సర్వసన్నద్ధులై ఉన్నవాళ్ళు వాళ్ళు. బై పుట్టింగ్ దెమ్ త్రూ ఇమ్మెన్స్ హార్డ్షిప్స్, ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్, త్రూ సచ్ అడ్వర్స్ సర్కమ్స్టాన్సెస్ అండ్ అపోజిషన్స్, హీ టెస్ట్ దేర్ ఫెయిత్ ఇన్ హిమ్. ఆయన ఏం చేస్తాడు? వాళ్ళని భయంకరమైన కష్టాల ద్వారా, పరీక్షల ద్వారా, సంక్షోభాల ద్వారా, ప్రతికూల వాతావరణం ద్వారా, ఎక్కడ చూసినా విరుద్ధమే, ఎక్కడ చూసినా వ్యతిరేకమే, అటువంటి పరిస్థితులను ఎదుర్కొనేలా చేసి ఆయనలో వారికి ఉండే విశ్వాసాన్ని సదా పరీక్షకు పెడుతూనే ఉంటాడు ఆయన. దోస్ హూ మేనేజ్ టు హోల్డ్ ఆన్ టు హిమ్ పాస్ దిస్ టెస్ట్ and are rewarded not only by his companionship but also by the ultimate gift of godhood which he bestows on his circle. ఎవరైతే ఈ పరీక్షలకు తట్టుకొని నిలబడతారో వాళ్లకు ప్రతిఫలం దక్కుతుంది. ఏమిటయ్యా ప్రతిఫలం? ఆయన సాన్నిధ్యం ఒక్కటే కాదు, ప్రతి జీవి కూడా ఆరాటపడేటువంటి చిట్ట చివరి గమ్యము ఏదైతే అయి ఉన్నదో అంటే భగవత్ తత్వాన్ని కానుకగా, బహుమానంగా తన ఆంతరిక శిష్య మండలికి ఆయన ప్రసాదిస్తూ ఉంటాడు. బేసికల్లీ త్రూ ది డివైన్ డ్రామా ది అవతార్ ప్రొవైడ్స్ హిస్ సర్కిల్ మెంబర్స్ ది ఆపర్చునిటీ టు సర్వ్ హిమ్ and in return he takes responsibility for them and gives them God realization. అవతార పురుషుడిగా పరమేశ్వరుడు భూమి మీద అవతరించినప్పుడు ఆయన దివ్య నాటకము మొదలు పెడతాడు. ఆ నాటకములో పాత్రధారులుగా ఆయన తన మండలి శిష్యులను ఎంచుకుంటాడు. ఎంచుకొని ఆయనతో పాటుగా వీళ్ళందరూ కూడా ఆ దివ్య నాటకములో పాత్రలు పోషిస్తారు. కానీ ఆ పాత్రలు పోషించేటప్పుడు సదా వాళ్ళ జీవితం అంతా కూడా ఆయనకు సేవ చేసేటువంటి పరమభాగ్యమును ఆయన ప్రసాదిస్తాడు. దానికి బదులుగా వాళ్ళ మొత్తం బాధ్యతను తన భుజాన వేసేసుకుంటాడు. ఆయన వేసుకొని చివరికి వాళ్లకు బ్రహ్మానుభవాన్ని ప్రసాదిస్తాడు. వన్ మోర్ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ డివైన్ వర్క్ కన్సర్న్స్ హిస్ లవర్స్ హూ లివ్ ఇన్ ద వరల్డ్ అండ్ ఫాలో హిమ్ బట్ ఆర్ నాట్ హిస్ సర్కిల్ మెంబర్స్. ఇందాక మనం చెప్పుకున్న విషయమే. మరొక ఆయన చేసేటువంటి మరొక బాధ్యత ఏమిటయ్యా అంటే ఈ ప్రపంచములో జీవిస్తూ ఉన్నటువంటి ఆయన ప్రేమికులు, అంటే ఆయనతో పాటుగా సదా ప్రపంచాన్ని పరిత్యజించి ఆయన శిష్యులుగా జీవించేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ప్రపంచంలోనే జీవిస్తూ ఉంటారు, అయినా ఆయనను ప్రేమిస్తూ ఉంటారు. బికాజ్ ఆఫ్ ది అపోజిషన్ that the avatar has generated against himself, his lovers all over the world face untold hardship and persecution at the hands of those who are ignorant and fail to recognize the divinity of the avatar. ఆయనను ప్రేమించేటువంటి ఈ ప్రేమికులు ప్రపంచములో కలగలిసిపోయి వాళ్ళు జీవిస్తూ ఉంటూ ఉంటారు. కానీ కావాలని అవతార పురుషుడు తన పట్ల వ్యతిరేకతను ప్రపంచంలో సృష్టించినప్పుడు దాని ప్రభావాన్ని చాలా కష్టం వాళ్ళు తట్టుకోవడం. ప్రపంచం అంతా వాళ్ళని చూపించి హేళన చేస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇరుగోరా మేర్బాబా ప్రేమికులు అని వీళ్ళని చూసి దుర్భాషలాడేసి హింస పెడుతూ ఉంటారు. అవన్నీ తట్టుకుని వీళ్ళు నిలబడుతూ ఉండాలి.
ఎందుకని ప్రపంచము అజ్ఞానముతో కూడుకుని ఉంటుంది. వాళ్ళకి సత్యం ఏమిటో తెలియదు. అవతార పురుషునిలో ఉన్న దివ్యత్వమును వాళ్ళు గుర్తించలేక ఆయన ప్రేమికులను రాసి రంపాన పెడుతూ ఉంటారు. ద ఫెయిత్ ఆఫ్ సచ్ లవర్స్ ఈజ్ ఆల్సో టెస్టెడ్ బై ట్రయల్స్ అండ్ ట్రిబ్యులేషన్స్ అండ్ దోస్ హూ పాస్ దిస్ టెస్ట్ బై హోల్డింగ్ ఆన్ టు హిమ్ టిల్ ద వెరీ ఎండ్ ప్రోగ్రెస్ స్పిరిచువల్లీ. అయితే ఇలాంటి ప్రేమికుల ప్రేమను కూడా ఆయన భయంకరమైన పరీక్షలకు పెడుతూ ఉంటాడు. కానీ చిట్ట చివరి వరకు ఆయన యొక్క కొంగును పట్టుకొని ఎవడైతే నిలబడతాడో వాడు మాత్రం ఆ పరీక్షను విజయవంతంగా దాటుతాడు, ఆధ్యాత్మికముగా పురోగమిస్తాడు. ద లాస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ హిజ్ వర్క్ కన్సర్న్స్ హిజ్ వర్క్ విత్ ద హోల్ యూనివర్స్. చిట్ట చివరి బాధ్యత మొత్తం విశ్వానికి ఆయనకి ఉంది. బై పుట్టింగ్ హిజ్ సర్కిల్ మెంబర్స్ ఇన్ వేరియస్ డిఫికల్ట్ సిట్యుయేషన్స్ హీ యాక్చువల్లీ వర్క్స్ అపాన్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ద వరల్డ్ టు స్పీడ్ అప్ దైర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. మనము యూనివర్సల్ మెసేజ్ బాబా యొక్క ముఖ్యమైన సందేశం ఉంది. అందులో ఒక చోట మళ్ళీ మనం ఒక్కసారి నిశ్చితంగా చూస్తే దీని బాధ అర్థమవుతుంది మనకి. నా విశ్వ కార్యక్రమములో నా మండలి వాళ్ళు కూడా పాల్గొని సహకరిస్తూ ఉంటారు. బాబా చాలా స్పష్టంగా అందులో చెప్పడం జరిగింది. ఇక్కడ అదే విషయం బాబా చెప్తున్నారు. ఏమిటట అది? నా శిక్ష మండలిని, ఆంతరిక శిక్ష మండలిని అతి కష్టమైనటువంటి పరిస్థితులలో వాళ్లను ఉంచడము ద్వారా నిజానికి నేనేం చేస్తూ ఉంటానంటే ప్రపంచం యొక్క మొత్తం చైతన్యము మీద పనిచేస్తూ ఉంటాను. తద్వారా వాళ్ళ ఆధ్యాత్మిక పురోగతి బాగా ముందుకు సాగేలాగు నేను దోహదం చేస్తూ ఉంటాను. ఆల్దో హీ అపియర్స్ టు బి ఇనిషియేటింగ్ సమ్ యాక్షన్ లోకల్లీ, ఇట్స్ ఎఫెక్ట్ హ్యాస్ వరల్డ్ వైడ్ రిపర్కషన్స్. అవతారుని కార్యవిధానం ఎలా ఉంటుంది? ఎవడినో ఒక్కడికి తను ఏదో ఒక పని చేసి దాని ఫలితాన్ని విశ్వవ్యాపకంగా ఆయన కలిగించగలుగుతాడు. ఇన్ ఆర్డర్ టు హెల్ప్ హిమ్ అండర్స్టాండ్ దిస్ ఐ ఎక్స్ప్లెయిన్ టు హిమ్ హౌ బాబా బై వర్కింగ్ ఇన్ ఎ మోడల్. అది రుస్తం ఇదంతా చెబుతూ ఉన్నాడు, మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఇన్ ఆర్డర్ టు హెల్ప్ హిమ్ అండర్స్టాండ్ దిస్ ఐ ఎక్స్ప్లెయిన్ టు హిమ్ హౌ బాబా వర్కింగ్ అన్ ఎ మోడల్ విచ్ మేరాజా ద ట్రస్ట్ కాంపౌండ్ రిప్రజెంటెడ్ కుడ్ ఆల్టర్ ది సిట్యుయేషన్ డ్రామాటికల్లీ ఆన్ ఎ వరల్డ్ స్టేజ్. అప్పుడు అతనికి ఒక ఉదాహరణ చెప్పాను. మెహరాబాదును, మేరాజాదును, అహ్మద్నగర్లో ఉన్న ట్రస్ట్ పరిసరాలను, ఈ మూడిటిని ఈ ప్రపంచానికి ప్రతినిధులుగా ఎంచుకొని వీటి ద్వారా ఆయన విశ్వాన్ని పరివర్తన చేసేటువంటి కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తాడో అతనికి చెప్పాను. The work he did at Mehrabad and the trust compound locally was a microcosm. ఇది చాలా సూక్ష్మ రూపములో ఇవి ఈ ప్రపంచాన్ని అవి ప్రతినిధులుగా వ్యవహరిస్తూ ఉంటాయి. ది ఎఫెక్ట్ వాజ్ ఫెల్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ విచ్ వాజ్ ఎ మైక్రోకాజం. అయితే దీనికి బాగా విస్తృతమైన రూపము ఈ విశ్వం, కాబట్టి దీని ప్రభావము అక్కడ వస్తూ ఉంటుంది. ది ఎఫెక్ట్ వాజ్ ఫెల్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ విచ్ వాజ్ ఎ మైక్రోకాజం. అది ఈ చిన్న బిందువు నుంచి వెలువడిన విస్తృతమైనటువంటి ఈ విశ్వములో దాని యొక్క ప్రభావము మొత్తం అందరూ కూడా అనుభూతి పొందగలుగుతారు. ఐ గేవ్ హిమ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ when we shared fighting the pollution chemical factory, a huge wave of environmental movement emerged all over the world, including India. అప్పుడు అతనికి ఉదాహరణ చెప్పాను. మెహరాజాదు పక్కన కాలుష్యమును వెదజల్లుతూ ఉన్నటువంటి రసాయన కర్మాగారము విషయములో బాబా యొక్క ట్రస్ట్ వాళ్ళు వ్యాజ్యము వేయగానే ప్రపంచవ్యాప్తముగా పర్యావరణ పరిరక్షణ మీద ఒక ఉద్యమం ప్రారంభమైంది. అంటే ఆయన చేసే ఈ చిన్న కార్యక్రమం ఎంత విస్తృతంగా అది ప్రభావాన్ని చూపెడుతుందో ఉదాహరణగా చెప్పాను. సర్ప్రైజింగ్లీ ఫర్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా థౌజండ్స్ ఆఫ్ పొల్యూషన్ ఇండస్ట్రీస్ వర్ క్లోజ్ డౌన్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. భారతదేశంలో మొదటిసారిగా ఈ ఫ్యాక్టరీతో పాటుగా వేలాది కాలుష్యాన్ని వెదజల్లే అనేక పరిశ్రమలు మూతపడిపోయాయి. మొట్టమొదటిసారి ఇది. ద మోస్ట్ renowned advocate who led this environmental movement from the forefront coincidentally happened to be the advocate who represented our case in the Supreme Court. ఈ ఉద్యమాన్ని ముందుంచి నడిపించిన వాడు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఒక పెద్ద న్యాయవాది. అతనే మెహర్ బాబా ట్రస్ట్ తరఫున
ఈ కాలుష్యాన్ని వెదజల్లే కర్మాగారాన్ని తొలగించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. దిస్ ఈజ్ ద డివైన్ గేమ్ దట్ హీ కమ్స్ టు ప్లే ఎవ్రీ టైమ్. ఆయన ఈ భూమి మీద అడుగుపెట్టిన ప్రతిసారి ఈ దివ్య క్రీడని ఇలాగే ఆడుతూ ఉంటాడు ఆయన. పీపుల్ అపోజ్ హిమ్ వెన్ ఈజ్ ఇన్ అవర్ మిడిస్ట్. ఆయన మన మధ్యన తిరుగుతూ ఉన్నప్పుడు రారా నా దగ్గర కూర్చో అని ఇలా లాలించి ప్రేమించి బొజ్జగించి ఆలింగనం చేసుకుని చేతి ప్రసాదాన్ని ఇచ్చిన మనం ఏదో చెప్తారండి వీళ్ళు అని ఏమాత్రం పట్టించుకోరు ఆయన్ని. వెన్ ఈజ్ గాన్ దే స్టార్ట్ వర్షిపింగ్ హిమ్. ఆయన వెళ్ళిపోయిన తర్వాత తాళాలు పట్టుకుని భజనలు చేస్తూ ఉంటాడు. And as years roll on, they await his advent, or one can say look forward to his return. అంతేకాదు వస్తాడు వస్తాడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు, వచ్చినప్పుడు మాత్రం విస్మరిస్తూ ఉంటారు. దిస్ ఈజ్ హౌ ద లార్డ్ ప్లేస్ హిస్ గేమ్ ఎవ్రీ టైమ్. ప్రతి అవతారములోనూ ఇదే అనుభవం ఆయనకు. ద జాయింట్ సెక్రటరీ లుక్డ్ ఎట్ మీ విత్ ఎ థ్యాంక్ఫుల్ హార్ట్ అండ్ సెడ్. ఆ ప్రభుత్వ అధికారి కృతజ్ఞత నిండిన హృదయంతో నా వంక చూసి చెప్పాడు, పే మై రెస్పెక్ట్స్ టు యువర్ అవతార్ మేర్ బాబా వెన్ యూ గో బ్యాక్. నువ్వు వెళ్ళగానే తిరిగి ఆయనకు నా గౌరవాన్ని తెలియజేయి. ఐ బౌ డౌన్ టు హిమ్ ఫ్రమ్ మై హార్ట్. నా గుండె లోతుల్లో నుంచి ఆయనకు నేను ప్రణమిల్లుతూ ఉన్నాను.